ఉత్తరం వేసావు కదా రిప్లై కార్డు లాగా వచ్చేస్తున్నాడు. నిన్ను వదిలి ఉండలేడే పిల్ల. బస్సు ఆగిపోయి ఉండదు, అతనే ఆపేసి ఉంటాడు. అంతేనంటావా బామ్మ? అంతేనే వెర్రి మొహమా. చూడు, నేను చాటు నుంచి అతని ఫోటోలు తీస్తాను. పెళ్ళి అయ్యే వరకు ఆ ఫోటోలు పక్కలోనే పెట్టుకుని పడుకోవచ్చు. తీసుకోండి. అది అది నన్ను చూడ్డానికి వచ్చినందుకు చాలా సంతోషం. చూడటానికి కాదండి, బస్సు ఆగిపోయింది. మీరెందుకు వచ్చారో మా బామ్మ నిజం చెప్పింది రండి. ఏంటి మీ బామ్మ చెప్పి నిజం? ఏదో ఒక సాకుతో నిన్ను చూడ్డానికే వచ్చాడే నీ కాబోయే మొగుడు అంది. అయ్య బాబోయ్, అందుకు కాదు, బస్సు ఆగిపోయింది, నన్ను నమ్ము. అయ్యో బాబోయ్, మీరు చెప్పేది నేను నమ్మాను. టిఫిన్ తినండి. కళ్యాణి, అల్లుడు గారి కాఫీ అటుకెళ్ళి అమ్మా. వస్తున్నా పిన్ని. నేనేం లాగలేదండి. అది చిల్లిపి. ఏమండి ఏమండి పెట్టుకుంటే మటాసే అల్లుడు కలకాలం గుర్తుండిపోయే షాక్ ఒకటి ఇచ్చాను. లబలబలాడుతూ మూతులు వాసిపోయి వస్తారు. నీ గొడవ నీది, నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటో నువ్వు మాట్లాడేది? ఆ అమ్మాయి ఏమో నేను తన కోసం వచ్చాను అనుకుని నా మీద ఇంకా ఆశలు పెంచుకుంటుంది. నాకు చచ్చేంత తిరగటంగా ఉంది. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అల్లుడు, నీ పరిస్థితి చూస్తుంటే నాకు బాధగానే ఉందిరా. ఏటి భర్త గారు, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరేటి? పదండి. ఎక్కడికి? ఎన్ని పుస్తకాలు జారిపోయినట్టుగా కూర్చున్నారు. అలాగే, నువ్వు ధైర్యంగా ఉండు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా కదా. కాఫీ తీసుకోండి. ఏంటంటే నొప్పి తగ్గిపోయిందండి. తగ్గిపోవడం ఏంటండి? ఆంబోతు కట్టు తెచ్చుకొని ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేస్తండి బాబా. అవతల బస్సు రెడీ అయిపోయిందండి. నాకు అదే బాధగా ఉంది. అల్లుడు గారు, ఏమండే మీరు రండి. అన్నయ్య, నువ్వు ఉండగానే చెబుతాను. అబ్బాయి గారు రండి. అదేంటండి మా మూతులు పాల్గొట్టారు, మీరు మాత్రం ఎరగొట్టలేదండి. అయ్యారు అయ్యారు, ఈ ఆల్టికి బస్సు రిపేరీ అవదా? వెళ్తే గెలితే లాంచీ ఉంది, అది పావు గంటలో ఉంది. మేము 15 నిమిషాలు వస్తాం, నువ్వు లాంచ్ దగ్గర రెడీగా ఉండు. వాళ్ళండి ఈ రాత్రికి 7 ఉంటే పొద్దునే వెళ్ళొచ్చు కదా. ఏంటండి 7 ఉండేది? 7 ఉంటే మేము కోళ్ళు కుక్కలు అయిపోతామండి. అల్లుడు గారు హఠాత్తుగా వచ్చేసారే. మా ఊరు వెళ్తుంటే బస్సు చెడిపోయింది, అందుకని. అన్నయ్య అదేం కాదులే, అమ్మల్ని చూసిపోదామని. అదేం కాదండి, అది ఇందులో తప్పేవద్దు బాబు, కాబోయే అల్లుడివి. చూడండి, వెళ్తే వెళ్ళారు కానీ ఈసారి మాత్రం పెళ్లికి 3 రోజుల ముందే మీ ముఠా మొత్తం వచ్చేయండి. ఇక శాతం చూడండి మర్యాదలో. కలకాలం ఖచ్చితంగా గ్యాప్ కూడిపోతాయండి. అలాగేనండి, మేము ఇంటికి వెళ్ళగానే మా వాడు మీకు కబురు పంపిస్తాడండి. ఆ కబురు మీరు అనగానే మీకు దిమ్మ తిరిగిపోతండి. అది మీకు కలకాలం గుర్తుంటుంది బాబు. అయ్యారు అయ్యారు, లాంచ్ వచ్చేసిందండి. అదండి, నేను వస్తాను. మీరు ఉండండి, మేము బయలుదేరుతాం. ఏం పర్వాలేదు, రావండి. పదండి పదండి పదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.